అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవని మెడికేర్ ఆధ్వర్యంలో కూడా మొత్తం కూడా నాగార్జున గ్రామీణ బ్యాంక్ కాలనీకి సంబంధించిన కూడా హెల్త్ క్యాంపు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ కాలనీలో సంబంధించిన పార్కులు కూడా వీరందరూ కూడా హెల్త్ క్యాంపు నిర్వహించారు. సంజీవని మెడికేర్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కూడా చాలా వరకు సద్వినియోగం చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా కాలనీకి సంబంధించిన వారందరూ కూడా ఆ హెల్త్ క్యాంప్లో పాల్గొని కూడా వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున అన్ని హాస్పిటల్కి సంబంధించిన పేర్మల్ల హాస్పిటల్ తదితర హాస్పిటల్ నుంచి కూడా వైద్య సిబ్బంది మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కూడా వీరందరూ కూడా వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా డాక్టర్స్ ఉన్నారు, అదేవిధంగా మంచి కాలనీ పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక పుల్లారావు సార్ ఉన్నారు, సార్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించారు, ఎట్లా ఉంది సార్? ఇక్కడ స్థానిక నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీబీ కాలనీ అండి. చాలా కొంచెం ఇంటీరియర్ ప్లేస్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం చూసినట్టయితే స్పందన బాగుంది ప్రజల నుంచి. సంజీవిని మెడికేర్ ట్రస్ట్ వాళ్ళు మరి మమ్మల్ని పిలిచారు, అలాగే పెరుమూళ్ళ డాక్టర్స్ బృందాన్ని కూడా పిలిచారు. ఇక్కడికి వచ్చిన ఎన్జీబీ కాలనీ వాసులు, వాళ్ళకి సంబంధించిన అధ్యక్షులు, కోశాధికారులు అంతా టీమ్ సీనియర్ మెంబర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ గారు ఉన్నారండి. వాళ్ళందరినీ చూస్తుంటే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ప్రసాద్ గారి రూపంలో ఒక మంచి వాళ్ళ సంబంధించిన ఒక మంచి మనిషి కూడా ఉన్నాడు, ప్రసాద్ అని. వాళ్ళకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పుడు ప్రస్తుతం వీరేశం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ యొక్క సొసైటీకి. అయితే ఇక్కడ మెడికేర్ సొసైటీ వాళ్ళు మాత్రం రెగ్యులర్గా స్లమ్ ఏరియాస్లో, తర్వాత ఇంటీరియర్ ప్లేస్లో, రూరల్ ప్లేస్లో కూడా వీళ్ళు పేద ప్రజలకు సంబంధించిన హెల్త్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు. నేను ప్రత్యక్ష సాక్షిని, ఎందుకంటే వాళ్ళు నిర్వహించిన గత 10 సంవత్సరాల్లో దాదాపు 5-6 క్యాంపులు నేను అటెండ్ అయ్యాను. వాళ్ళు క్యాంపులు నిర్వహించడే కాదు, వాళ్ళకి సంబంధించిన డిసీజ్లకు సంబంధించిన మందులు ఇప్పించడం, సీనియర్ డాక్టర్లు పిలిపించడం, లేదా పేద విద్యార్థులకు మెడికల్కి సంబంధించిన ఎయిడ్స్ కానీ ఆర్థిక సహాయం అందించడం, అలాగే వృద్ధులకు, తర్వాత అనారోగ్యంతో పడి ఉన్నటువంటి ముసలి వాళ్ళకు కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం మెడికేర్ సంస్థ వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఈ రోజు క్యాంపులో కూడా చూసినట్టయితే ఇక్కడైతే క్లీన్ అండ్ గ్రీన్ వ్యవహారం చాలా చక్కగా ఉంది. ఇలాంటి దగ్గర మనం క్యాంపులు చేసి అవేర్నెస్ చేసినట్లయితే ఖచ్చితంగా పబ్లిక్లో ఒక మంచి స్పందన వచ్చేసి అందరూ కూడా సమాజం మొత్తం కూడా హెల్త్ పరంగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ క్యాంపు ముఖ్యంగా ఎన్జీబీ కాలనీ సొసైటీ వారు మాత్రం వాళ్ళకి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నానండి. నేను అందరినీ మోటివేట్ తీసుకొచ్చి అక్కడున్న వాతావరణాన్ని కానీ, పరిశుభ్రత కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ చెప్పండి. ఎందుకంటే డాక్టర్స్ మేమే వాళ్ళ దగ్గరకు వచ్చినాం, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఈ యొక్క యుగంలో అనేక జబ్బులు ముందుకు వస్తాయి. మనం తీసుకునే కల్తీ పదార్థాలు, హైబ్రిడ్ ఫుడ్స్, తర్వాత అవేర్నెస్ లేక, తర్వాత ఒబేసిటీ పెరిగిపోవటం, ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవటం, తర్వాత ముఖ్యంగా అంటే మనకెందుకులే అని నిర్లక్ష్య ధోరణిలో కూడా చాలామంది ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ డాక్టర్లు ఎంత స్పెషలిస్ట్ వచ్చారు, వాళ్ళ ద్వారా కొత్త విషయాలు తెలుసుకొని ఒక మంచి ఆరోగ్యాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఇక్కడ వాతావరణం అయితే నాకు అనిపిస్తుంది. రైట్. ముఖ్యంగా పెరుమల హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ గారు వరుణ్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించారు, చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది సంజీవిని మెడికేర్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ఈ ఎన్జీబీ కాలనీ హెల్త్ క్యాంప్ అనేది జనాల్లోకి బాగా తీసుకెళ్లారు వీళ్ళు. అండ్ అందరూ కూడా దీని మీద బాగా అవగాహన కలిగింది. అండ్ ఇక్కడ కూడా వైద్య బృందం మొత్తం వచ్చింది. లైక్ మా హాస్పిటల్ తరఫున న్యూరోఫిజిషియన్ కానీ, జనరల్ సర్జన్ కానీ, ఆర్థోపెడిషన్ కానీ అందరూ అందుబాటులో ఉన్నారు. సో ఈ ట్రస్ట్ అనేది, ఈ సొసైటీ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి బాగా కష్టపడి పనిచేసి ఇప్పటిదాకా 13-14 సంవత్సరాలైంది. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజల్లోకి బాగా ముందుకెళ్ళిపోయారు. ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ నెల నుంచి వాళ్ళు బాగా నిర్వహించారు. అండ్ దీనివల్లనే ఇంతమంది జనాల్ని వాళ్ళు మొబిలైజ్ చేయగలిగారు. అండ్ ఇక్కడ కూడా అన్ని రకాల మందులు కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి ఏమన్నా షుగర్ డౌట్ఫుల్ ఉన్నా షుగర్ సంబంధించిన టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఈ అవకాశాన్ని ఇక్కడ ఎన్జీబీ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి సంబంధించిన అన్ని సహకారాలు మేము అందించడానికి మేము మా బృందంతో రెడీగా ఉన్నాం. నీ పెయిన్స్ కానీ, మోకాళ్ళ అరుగుదల ఇట్లాంటివి కానీ ఏదైనా ఎటువంటి అయినా సార్ మనకి అందుబాటులో ఉన్నారు. అలాగే మా డాక్టర్ సృజన్ సార్ ఉన్నారు, తను ఫేమస్ లాప్రోస్కోపిక్ సర్జన్. అండ్ తనకి ఏదైనా మానని పుండ్లు ఉన్నా కానీ, షుగర్ వల్ల వచ్చిన పుండ్లు కొన్ని మానవు. అండ్ దాంతోపాటు కాళ్ళకి వాపులు వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎన్నో రోజుల నుంచి వాళ్ళు చూపించుకోకుండా. ఇంకోటి హర్నియాస్ ఉంటాయి, హైడ్రోసీల్స్ ఉంటాయి. ఇటువంటి ఏదైనా వాపులు ఒంటి మీద ఎక్కడున్నా కూడా తను మనకు అందుబాటులో ఉన్నారు. ఎవరు మొహమాట పడకుండా అన్నీ చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. దానికి బెస్ట్ సొల్యూషన్ చెప్పడానికి సార్ రెడీగా ఉన్నారు. సంబంధించిన కాలనీ కౌన్సిలర్ ఉన్నారు, వారిని కూడా తీసుకునే ప్రయత్నిద్దాం. మేడం, మొత్తం కూడా కాలనీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి కూడా హెల్త్ క్యాంప్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు?
మా కాలనీకి ఈరోజు సంజీవని మెడికల్ కేర్ సొసైటీ ఉచిత వైద్యం శిబిరం నుంచి వాళ్ళు ముందుకొచ్చారు. ఈ డాక్టర్స్ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మా కాలనీ వాసులకు చాలా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళు ఉంటారు, అంతా లేబర్స్, వాళ్ళు పైగా పెద్దగా చూసుకునేది కూడా వాళ్ళకు తెలియదు. ఇక్కడ క్యాంపస్ పెట్టి వాళ్ళకు ఆరోగ్య విషయాల గురించి తెలుసుకోవడం, వాళ్ళకు ఈ చలికాలంలో జలుబు సర్ది రావడం ఇది కూడా చాలా సహజము. ఇక్కడ ఈ డాక్టర్స్ ద్వారా అందరికీ చూపించుకోవడం మాకు చాలా ఆనందకరమైంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నాకు అంత హెల్త్ క్యాంపు నిర్వహించారు కదా, మొత్తం కూడా కాలనీ వాసులు మొత్తం ఏమనుకుంటున్నారు? చాలా ఆనందంగా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ వార్డులో మాకు ఇక్కడ ఉచితంగా శిబిరంగా ప్రతి ఒక్కరికి మందులు ఇవ్వడం కానీ చేస్తున్నారని, అన్ని షుగర్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా షుగర్లు వస్తున్నాయి. షుగర్ టెస్ట్ ఆ టెస్ట్ అన్నీ చేసుకొని ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు జనాలు. ఇక్కడికి చాలా వస్తున్నారు. మాకు ఇక్కడ క్యాంపు నిర్వహించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము అందరికీ పేరు పేరున అందరి డాక్టర్స్ కానీ వచ్చిన డాక్టర్స్ కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ క్యాంపు ద్వారా వాళ్ళు ఆధ్వర్యం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మెడికల్ క్యాంప్ వాళ్ళకి కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. సార్, కాలనీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, సభ్యులు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా కాలనీలో కూడా పెద్ద ఎత్తున కూడా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది, పెద్ద లైన్ కూడా కట్టినట్టు పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్ మొత్తం చూస్తుంటే ఏమనిపిస్తుంది? కాలేరు వీరేశం, కాలనీ అధ్యక్షుని. మా కమిటీ ఆధ్వర్యంలో సంజీవిని మెడికేర్ సెంటర్ వారు సహకారంతో ప్రముఖ డాక్టర్లందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మేము గత నెల రోజుల నుంచి ప్రీప్లాన్గా పాంప్లెంట్ పంచడం, మాకు పరిసరాల్లో ఉన్న పద్మనగర్, ఇటు రాఘవేంద్ర కాలనీ, వెనకాల హనుమాన్ నగర్, వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. డాక్టర్లు ఎక్కడ ఏ డాక్టర్ కాడ పోవాలన్న వాళ్ళు తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇలా సక్సెస్ఫుల్గా వచ్చారు. మంచిగా అన్ని స్పందన మంచిగా ఉంది, బ్రహ్మాండంగా చేశారు. సహకరించిన మెడికేర్ సంస్థకు మరియు వచ్చిన డాక్టర్ బృందానికి ధన్యవాదాలు. సార్ చెప్పండి, మొత్తం కూడా కాలనీలో కూడా ఏ కార్యక్రమం చేసినా మీరు అందరూ కూడా కలిసి కట్టుకుండా చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈరోజు హెల్త్ క్యాంప్ నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ ప్రిపరేషన్ మొత్తం ఎన్ని రోజుల ప్రక్రియ చేపట్టారు? దీనికి మొత్తం ఎంత ఇబ్బంది? దాదాపు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇంటింటికి తిరిగి పాంప్లెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మరి ముఖ్యంగా మా కాలనీలో అంటే వెల్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ పక్క కాలనీలో పద్మానగర్లో చాలా కడు బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా వాళ్లకు తోడ్పడుతుందనే ఉద్దేశంతో మరి క్యాంపు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మరి మన కాలనీలో కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టరు దేనికి స్పెషలిస్టు అనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఆ అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పాటు మా కాలనీ వాళ్ళు కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ అటెండ్ అవుతూ ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ల దగ్గర పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మా కాలనీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి తమ వంతు కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి చాలా కష్టపడి కృషి చేస్తూ ఉన్నారు. రైట్ సార్, మొత్తం కూడా కాలనీలో ఎంతమంది కూడా ఈరోజు మీ కాలనీకి సంబంధించి ఎంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? ఎట్లా ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఓన్లీ ఈ కాలనీ వాసులు అయితే దాదాపు ఒక 120 మంది పాల్గొంటున్నారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పెట్టుకుంటేందుకు మా కాలనీలో ఉండే ఈ సంజీవిని సొసైటీ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రోద్బలంతో మేము చాలా సక్సెస్ఫుల్గా బయట మా కాలనీని దృష్టిలో పెట్టుకోలేదు, హనుమాన్ నగరు, పద్మానగర్, ఇవన్నీ కాలనీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం మేము చేశాము. రైట్, మనం చూసిన మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా ఎవరైతే కాలనీ ప్రజలు కూడా హెల్త్ క్యాంప్ పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. భారీగా కూడా ఆ క్యూ లైన్లో కట్టి కూడా వీరందరూ కూడా ఆ హెల్త్ క్యాంప్లో పాల్గొంటున్న పరిస్థితి కోసం వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఏంటి హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు? ఏంటి? కండ్లు ప్రాబ్లం ఉంది సార్, కండ్లు, నడుము నొప్పులు, మోకాలు. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఇదే కాలనీ అండి మాది, ఇదే కాలనీ. చాలా సంతోషంగా ఉంది, మంచిగా చేశారు ఏర్పాట్లు కూడా, చాలా సంతోషంగా ఉంది. చూపించుకోవడానికి వచ్చాము, లైన్లో ఉన్నాం, ఇంకా రాయించుకోవాలి పేరు. లైన్ చాలా లైన్ ఉన్నట్టుంది కదా? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా వచ్చేస్తున్నాం మామూలు జనరల్. మేము కూడా అంటే నల్గొండ ఇక్కడేనండి. ఏం లేదు, కొంచెం నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. కళ్ళకి ఆపరేషన్ పోకుండా ఇక్కడనే దగ్గర పాటలో వచ్చారు డాక్టర్లు అందరూ. అందుకనే మంచిగా అనిపిస్తుంది, చూసిన
వచ్చినాక మంచిగా అనిపిస్తుంది. ఇంకా నొప్పులు తక్కువ అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటాం. ఇంకా కళ్ళు ఆపరేషన్ అయినా కళ్ళు చూపించుకున్నాం అన్న కాడ వేస్తే క్యాంపు, కళ్ళలో కూడా మందు తెచ్చుకున్నాం. ఏం లేదు, ఇప్పుడైతే నడుముల నొప్పులు బాగా, కాళ్ళ తిప్పులు. రైట్, కాలనీవాసులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నేను హాస్పిటల్ పోవాలంటే కూడా చాలా సుదూరంగా పోవాల్సిన పరిస్థితి ఉంది, మాకు కొద్ది ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడికే ఆ డాక్టర్లు మొత్తం కూడా ఇక్కడ చూస్తున్న క్రమంలో కూడా చాలా వరకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారని కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటని మొత్తం కూడా హెల్త్ క్యాంప్ నిర్వహించిన పరిస్థితి ఉంది. నేను ఈ కాలనీ ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నాను ఎన్జీబీ కాలనీకి. మా యొక్క కాలనీలో అధ్యక్షులు, కార్యదర్శులు, మా యొక్క కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో మా యొక్క కాలనీలో అందరికీ కూడా సౌకర్యంగా ఉండేలాగా ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నిత్యం బిజీ వర్క్లో అందరూ కూడా నిమగ్నమైపోతున్నారు. ఉదయం లేస్తే ప్రతి ఒక్కరు కూడా వారి పనుల్లో నిమగ్నం అయిపోయి కనీసం వాళ్ళ యొక్క సంబంధించిన వైద్యానికి సంబంధించిన కూడా టైం కేటాయించిన పరిస్థితి ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సమస్యలను తీర్చుకోవడానికి ఉన్న కాలనీలోనే, ఉన్న ఇంటి దగ్గరనే ఈ యొక్క వైద్యాన్ని ఉపయోగించుకొని వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ పుల్లారావు గారు, వరుణ్ కుమార్ గారు, ఇంకా ఆర్థోపెడిషియను, న్యూరో సర్జన్, ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మరి వారి యొక్క ఎక్స్పీరియన్స్తో సహా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం మరి ఎన్నో చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రైట్, మొత్తం కూడా మనం చూస్తున్నాం ఏదైతే ఎన్జీబీ కాలనీలకి సంబంధించి ఎన్జీబీ కాలనీలో కూడా ఏదైతే హెల్త్ క్యాంప్ పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా ఆ మహిళలు, పురుషులు కూడా చెప్తున్న పరిస్థితి. క్యూ లైన్లో కట్టుకొని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నవారు. అక్కడికి ఓపీ కార్యక్రమం కూడా నడుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా సంబంధించిన డాక్టర్స్ వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కనపడుతుంది. ఒకటే చెప్తున్నారు, కాలనీ వాసులు ఒకటే చెప్తున్నారు, మొత్తం కూడా ఏదైతే మేము హాస్పిటల్కి వెళ్లకుండా కూడా ఇదే కాలనీకి వచ్చి కూడా డాక్టర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది క్యాంప్ సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.